నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఐటీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు దుబ్బపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు టీఆర్ఎస్ శ్రేణులు. సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు కేటీఆర్. నియోజకవర్గంలోని నేతలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం సుల్తానాబాద్ లో స్టూడెంట్ జేఏసీ ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు నేతలు సన్మానించేందుకు ముందుకు రాగా వద్దన్నారు కేటీఆర్. సుల్తానాబాద్ లోని గాంధీనగర్ లో గాంధీ విగ్రహానికి మెట్లు ఏర్పాటు చేశారు దాత సముద్రాల రామన్న. గాంధీ జయంతి రోజున పూలమాలలు వేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారని దాత సముద్రాల రామన్న ముందుకొచ్చి దాన్ని ఏర్పాటు చేశారు. రామన్నను పలువురు అభినందించారు. గాంధీనగర్ మరి గాంధీ విగ్రహానికి గత చాలా సంవత్సరాల నుండి ఒక మెట్లు లేకపోవడం వల్ల గాంధీ జయంతి మహోత్సవం రోజు చాలా ఇబ్బంది అవుతుండే. మరి అటు ఇబ్బందిని గుర్తించి వెంటనే గాంధీనగర్ ప్రాంతానికి చెందినటువంటి సముద్రాల రామన్న గారు ఆ యొక్క మెట్ల నిర్మాణం చేసినందుకు నిజంగా వారికి వారి కుటుంబానికి కూడా నేను గ్రామ పంచాయతీ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం పక్షంగా వారికి గ్రామ ప్రజల పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ఉండబడేటువంటి మరి దాతలు ఎవరైనా ఇంకా వివిధ వార్డులలో అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏ ఇష్యూలో డోనర్స్, ఎందుకంటే మేము ఇంటింటికి చెత్త బుట్టలు ఇవ్వాలనే అటువంటి ఆలోచనలో ఉన్నాము. అటువంటి ఆ యొక్క వేస్ట్ డస్ట్బిన్స్ డోనర్గా కూడా గ్రామ పంచాయతీలో ఇచ్చి వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాను. సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు రక్షాబంధన్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించింది పాఠశాల యాజమాన్యం.
behalf of brotherhood and sisterhood, and also we tied Raksha Bandhans for our brothers, and our principal encouraged us to do this program. We enjoyed a lot. ఈరోజు మా పాఠశాలలో రక్షాబంధన్ ప్రోగ్రాం పిల్లల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం మొత్తం పిల్లలకందరికీ రక్షాబంధనం జరిగింది. ఈ రక్షాబంధన కార్యక్రమం అందరికీ బ్రదర్హుడ్ కానీ సిస్టర్హుడ్ కానీ ఉండడానికి అవకాశం, నీకు నేను రక్ష నువ్వు నా రక్ష అనే ప్రోగ్రాంలో చేసుకోవడానికి ఇది మనకు రక్షాబంధన కార్యక్రమం ఉపయోగపడుతుంది. సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ స్కూల్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులకు రాఖీలు కట్టారు. స్కూల్లో రాఖీ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు స్టూడెంట్స్. అలాగే శ్రీవాణి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. Show the brotherhood relation. It is our culture and tradition. I feel very proud that I am an Indian to celebrate the Raksha Bandhan. Rakhi is one of the most important festivals that was celebrated in our country. It shows our sister and brother relationship, and I was very thankful for all for management and personally to say I have no brothers. But today after this event I felt very happy as I had too many brothers, and I feel very thankful to our school management. We say that I am for you and we give them a security. So I am very happy that we are celebrating this occasion in our school. This shows our tradition and culture to all other countries, and this Raksha Bandhan festival is the symbol of brother-sister relation, and it develops the brother-sister relation. It is the only function and occasion that is celebrated between brothers and sisters, and we are glad to celebrate this occasion. సుల్తానాబాద్లోని సింగిల్ విండో ఆఫీసులో రైతుల సౌకర్యం కోసం మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కు సుల్తానాబాద్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి మీ సేవా కేంద్రం ఇప్పించాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రైతు కుటుంబాలకు సేవ చేస్తున్న సుల్తానాబాద్ సహకార సంఘానికి మీ సేవ ఎంతో అవసరం ఉన్నదని వారికి తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారు మాకు మీ సేవా కేంద్రాన్ని అనుమతిస్తారని భావిస్తాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.